కథా స్రవంతి. ప్రణవనాదం కథ రచన శ్రీ గన్నవరపు నరసింహమూర్తి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఆ రోజు నేను హాస్పిటల్కి వచ్చేసరికి నా కోసం ఒక స్త్రీ తన పిల్లవాడితో ఎదురు చూస్తూ కనిపించింది. ఉదయం నేను 12 గంటలకే ఒక సెమినార్ ఉందని వెళ్ళిపోయాను. రెండవ పూట నేను హాస్పిటల్కి వద్దామనుకోలేదు. కానీ వెళ్ళమని నా సిక్స్త్ సెన్స్ ఎందుకో చెప్పినట్లు అనిపించి బయలుదేరి వచ్చాను. ముందే నేను రానని చెప్పటం వల్ల అనుకుంటాను పెద్దగా పేషెంట్లు లేరు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివి లండన్లో కార్డియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడే ఓ ప్రముఖ హార్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 4 ఏళ్లు పనిచేశాను. అక్కడ ఎన్నో గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేయటంతో నాకు మంచి కార్డియాలజిస్ట్ అన్న పేరు వచ్చింది. పెద్ద పెద్ద సర్జన్స్ చేయలేని ఎన్నో ఓపెన్ హార్ట్ సర్జరీలను నేను విజయవంతంగా చేసి ఎందరికో ప్రాణభిక్ష పెట్టాను. అందుకే నాకు తక్కువ సర్వీస్ ఉన్న రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ FRCSలో ఫెలోషిప్ త్వరగా వచ్చింది. ఆ తర్వాత నేను ప్రియంవదని పెళ్లి చేసుకుని ఇండియా వచ్చి స్వంతంగా హాస్పిటల్ కట్టి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. నేను లండన్లో FRCS అవటమే కాకుండా గుండెకు ఎన్నో విజయవంతమైన సర్జరీలు చేయడంతో అనతి కాలంలోనే నాకు మంచి పేరు వచ్చింది. నేను ప్రతిరోజు ఈ సర్జరీల వల్ల రాత్రి 12 గంటల తర్వాతే ఇంటికి వెళ్ళేవాడిని. తనకు సమయం ఇవ్వడం లేదన్న కోపంతో ప్రియంవద నన్నెప్పుడు గుండెల్ని కోసి నీకు గుండె లేదు, అందుకే భార్య మనసు అర్థం చేసుకోవడం తెలీదు అని దెప్పి పొడుస్తూ ఉంటుంది. అయినా నేనేం చెయ్యలేను, డాక్టర్గా ఇవి తప్పవు. ఇంత చదువు ఎన్నో సర్జరీలు విజయవంతంగా చేసిన నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు. ఒక విధంగా నాస్తికుణ్ణి. దానికి కాంట్రాస్ట్గా ప్రియంవదకు భక్తి ఎక్కువ. నేను హాస్పిటల్లోని నా గది దగ్గరికి రాగానే ఆ స్త్రీ లేచి నిలబడి నమస్కారం చేసింది. ఆ సమయంలో వచ్చిన ఆ స్త్రీయే నా జీవితంలో ఓ పెద్ద మార్పుకి కారణం కాబోతోందని తెలియని నేను ఆవిడికి ప్రతి నమస్కారం చేసి కాంపౌండర్తో ఆమెను లోపలికి పంపించమన్నాను. కొద్ది క్షణాలలో ఆవిడ లోపలికి వచ్చింది. ఆవిడకు 40 ఏళ్లుంటాయి. తెల్లగా సన్నగా ఆకర్షణీయంగా ఉంది. ఆమె వెనకాల 5-6 ఏళ్ల పిల్లాడు. జీన్ ప్యాంట్ తెల్లటి షర్ట్లో సన్నగా బలహీనంగా ఉన్నాడు. నన్ను చూసి ఆమె నమస్కారం పెట్టగానే నేను కూర్చోమని చెప్పి కుర్చీ చూపించాను. నా పేరు మధులిక, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. వీడు నా కొడుకు శ్రీరామ్, 6 ఏళ్లు. వీడు సంవత్సరం నుంచి ఆయాసంతో బాధపడుతున్నాడు. అప్పుడప్పుడు ముఖం నీలిగా మారిపోతూ ఉంటుంది. చాలామంది డాక్టర్లకు చూపించాను, కానీ సరిగ్గా డయాగ్నోసిస్ చేయలేకపోయారు. ఈ మధ్యన ఆయాసం ఎక్కువై తరచు గుండెల్లో నొప్పి అంటున్నాడు. మొన్న నా స్నేహితురాలు మీరు మంచి హార్ట్ స్పెషలిస్ట్ అని చెబితే వచ్చాను అంది చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ. నేను ఆ అబ్బాయిని చూసి హాయ్, నీ పేరేంటి అని అడిగితే శ్రీరామ్ అని చెప్పాడు. నేను వెంటనే స్టెథోస్కోప్తో ఆ అబ్బాయి గుండెని పరీక్షించాను. దగ్గు వస్తూ ఉంటుందా అని అడిగాను. వస్తూ ఉంటుంది డాక్టర్, ఈ మధ్యన ఎక్కువైంది. బరువు కూడా ఈ మధ్యన తగ్గుతున్నాడు. నిద్రలో సడన్గా లేచిపోతూ ఉంటాడు అంది మధులిక. మేడం, అబ్బాయికి కొన్ని పరీక్షలు చెయ్యాలి, ఎక్స్రే తీయాలి. కింద మా ల్యాబొరేటరీ ఉంది, అక్కడ ఇవి చేయించి రేపు రండి అని నేను రాసిన టెస్టుల ప్రిస్క్రిప్షన్ ఆమెకిచ్చాను. డాక్టర్, బాబుకి పర్వాలేదా అని ఆతృతగా అడిగింది ఆమె. టెస్టుల రిపోర్ట్ చూస్తే గాని ఏమీ చెప్పలేను. లెటస్ వెయిట్, మీ బాధని అర్థం చేసుకోగలను అన్నాను. ఆమె కాసేపు మౌనంగా ఉండి ఓకే డాక్టర్, రేపొస్తాను అని లేచి నిలబడింది. ఆమె వెళ్లకుండా అలాగే నిలబడి ఉండటాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. సార్, నేను సింగిల్ పేరెంట్ని. వీళ్ళ నాన్న క్రితం సంవత్సరం కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను అభిరామిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ప్రేమ మా 2 కుటుంబాలకు ఇష్టం లేదు. జీవితాంతం అభిరామ్ తోడుంటాడని ధైర్యంగా ఇంటి నుంచి అతనితో వచ్చేశాను. కానీ ఆ దేవుడు అన్యాయంగా అతన్ని తీసుకెళ్లిపోయి నన్ను ఒంటరిదాన్ని చేశాడు. పోనీ ఈ పిల్లల్ని చూసైనా బతుకుదాం అనుకుంటే వీడి అనారోగ్యం నాకు కునుకు లేకుండా చేస్తోంది. వీడికేమైనా అయితే నేను తట్టుకోలేను అంటూ ఏడుస్తూ ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ మర్నాడు 9 గంటలకే ఆమె మా హాస్పిటల్కి వచ్చింది. అప్పటికే ఆ అబ్బాయి రిపోర్ట్లు నా దగ్గరికి వచ్చాయి. ఆమె వస్తూనే రిపోర్ట్లో ఏముంది డాక్టర్ అని ఆత్రంగా అడిగింది. మధులిక, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. మీ అబ్బాయి గుండె బాగా వీక్ అయిపోయింది. 4 వాల్వుల్లో 80% బ్లాకులున్నాయి. ఇతనికి గుండె జబ్బు పుట్టినప్పటి నుంచి ఉంది.
మీకది తెలియలేదు. ఇప్పుడు మరింత అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అర్జెంటుగా ఇతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ చెయ్యాలి. చేసిన బతికే ఛాన్స్ 30% అన్నాను. నా మాటలతో ఆమె ఆందోళనకి గురైంది. కొద్దిసేపటికే ముఖం మీద చెమట మొదలైంది. డాక్టర్, ఒకవేళ ఆపరేషన్ చేయకపోతే 6 నెలల కన్నా ఎక్కువ బతకడు. ఏం చేయాలో మీరు ఆలోచించుకోండి అన్నాను. నేను ఆమెతో ఆ విషయం చెబుతూ ఉండగానే ఆమె స్పృహ తప్పడాన్ని గమనించి వెంటనే నర్సును పిలిచి ఒక ఇంజెక్షన్ ఇప్పించాను. 10 నిమిషాల తర్వాత ఆమె తేరుకుంది. నా దగ్గరకు వచ్చింది. మేడం, మీరు బలహీనంగా ఉన్నారు. తొందరేమీ లేదు. మీరింటికి వెళ్ళి తాపీగా ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పండి అన్నాను ఆమెతో. ఆమె ఒక్కసారిగా లేచి, డాక్టర్, నేను నిర్ణయం తీసేసుకున్నాను. వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. దానికి ఎంత ఖర్చు అవుతుందో చెబితే డబ్బు తెచ్చి ఏర్పాటు చేసుకుంటాను అంది. ఇప్పుడు ఆమెను చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇందాక బలహీనంగా ఉన్న ఆమెనా అనిపించింది. డబ్బు గురించి ఆలోచించకండి. మీరు ప్రశాంతంగా ఉండండి. ఈరోజే ఆపరేషన్ చేస్తాను అంటూ లేచాను. ఆ రోజు సాయంత్రం శ్రీరామ్ ఆపరేషన్కి ఏర్పాట్లు చేశాను. అవసరమైన టెస్టులన్నీ చేసి వాడిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళాం. మధులిక ఒకటే ఏడుపు. నాకు దండం పెట్టి వాడిని ఎలాగైనా బతికించమని వేడుకుంది. ఆమె బాధలో నాకు ఆమె తల్లి మనసు కనిపించింది. కానీ నా చేతిలో ఏం లేదు. నేనైతే పెద్ద ఆపరేషన్ అయినా చిన్నదైనా ఒకే శ్రద్ధతో జాగ్రత్తగా చేస్తాను. ఇప్పటిదాకా నేను 3000 గుండె ఆపరేషన్లు చేశాను. ఎప్పుడూ ఒకే శ్రద్ధ, ఒకటే జాగ్రత్త. శస్త్రచికిత్స విజయవంతమైతే వచ్చే ఆనందం కోట్ల డబ్బు సంపాదిస్తే రాదు. 6 గంటలకు నేను ఆపరేషన్ థియేటర్లోకి ప్రవేశించాను. ఓపెన్ హార్ట్ సర్జరీ కాబట్టి హార్ట్ మిషన్ని గుండె వాల్వులకు అమర్చి గుండె బదులు అది రక్తాన్ని శరీర భాగాలకు అందిస్తూ ఉంటే విశ్రాంతి తీసుకున్న గుండెకు ఆపరేషన్ చేయాలి. మా స్టాఫ్ ఆపరేషన్ థియేటర్లో సర్జరీకి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. నేను ఆపరేషన్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే శ్రీరామ్ నవ్వుతూ నాకు విష్ చేశాడు. ఆ పిల్లవాడిని చూడగానే నాకు ఒక్కసారిగా మధురిక గుర్తుకొచ్చి నా కళ్ళ వెంట నీళ్లు చెమ్మగిల్లసాగాయి. ఇప్పుడు వీడు నవ్వుతున్నాడు. ఆపరేషన్ అయిన తర్వాత ఉంటాడో ఉండడో తెలియదు. ఎందుకంటే దీని సక్సెస్ రేటు 20%. 4 వాల్వులు 80% పైగా మూసుకుపోయాయి. ఆ బ్లాకులు తీయడం అంత సులభం కాదు. ఇంతలో శ్రీరామ్ నాతో, అంకుల్, నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారట కదా, ఇందాక అమ్మ చెప్పింది. అంటే గుండెను కోసి మొత్తం ఓపెన్ చేస్తారా అని అమాయకంగా అడిగాడు. నేను వాడి మాటలకు ఆశ్చర్యపడి వాడు భయపడుతున్నాడేమోనని ఆలోచించి, బాబూ, నువ్వేం భయపడకు. నీకు నొప్పి తెలియకుండా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తాను, సరేనా అన్నాను. వాడు వెంటనే, భయపడ్డం లేదంకల్. మా అమ్మ ఇందాక గుండెలో దేవుడు ఉంటాడని చెప్పింది. మీరు గుండెను కోసి ఆపరేషన్ చేసినప్పుడు దేవుణ్ణి చూసి ఆపరేషన్ అయిపోయిన తర్వాత నాకు తెలివి రాగానే ఎలా ఉంటాడో చెప్పండి అన్నాడు. వాడి మాటలకు ఒక్కసారిగా నేను ఉలిక్కిపడ్డాను. దేవుణ్ణి చూసి చెప్పాలా? అది దేవుడంటే నమ్మకం లేని నేను. వాడికేం చెప్పాలో అర్థం కాలేదు నాకు. అబద్ధం ఎప్పుడూ చెప్పను నేను ఆ సమయంలో వాడి కోసం, అలాగే చూసి చెబుతాను అని అబద్ధం చెప్పాను. ఆ తర్వాత వాడికి అనస్థీషియా ఇచ్చి గుండె దగ్గర కార్డియోపల్మనరీ బైపాస్ మెషిన్ రెడీ చేసి ఉంచాం. దీన్ని హార్ట్ లంగ్ మెషిన్ అంటారు. ఈ మెషిన్ గుండెకు ఆపరేషన్ చేస్తున్నంతసేపు గుండె చేసే పని, అంటే అన్ని భాగాలకు రక్తాన్ని పంపు చేయడం, ఆక్సిజన్ అందించడం చేస్తుంది. వెంటనే గుండెను ఓపెన్ చేసి గుండె నుంచి అన్ని శరీర భాగాలకు రక్తాన్ని, ఆక్సిజన్ అందించే రక్తనాళాలను హార్ట్ లంగ్ మెషిన్ ట్యూబులకు కనెక్ట్ చేసి ఆపరేషన్ మొదలుపెట్టాను. ఆపరేషన్ పూర్తవడానికి 2 గంటలు పట్టింది. వాల్వులన్నీ క్లీన్ చేసి అవసరమైన చోట్ల స్టంట్లు వేశాను. అప్పటికి నా ముఖం అంతా చెమటలు పట్టేశాయి. కొద్ది సెకండ్లలో గుండె పనిచేయడం ప్రారంభిస్తే ఆపరేషన్ సక్సెస్. మా డాక్టర్లంతా ఏం జరుగుతుందోనని ఆసక్తిగా గుండె వైపు చూస్తున్నారు. 10, 20, 30 సెకండ్లు, 1 నిమిషం అయిపోయింది. కానీ గుండెలోకి రక్తం రావటం లేదు. అంతా పొడిగా ఉంది. నాకు చెమటలు మరింత ఎక్కువ అవుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. దాని శబ్దం నా చెవుల్లో వినిపిస్తోంది. లాభం లేదు. నా శ్రమ వృధా అయింది. నా బాధ అందుకు కాదు. ఆ పిల్లవాడి తల్లి మధులికకు నా ముఖం ఎలా చూపించాలి? ఆమెకేం చెప్పాలి? ఆ ఆలోచన నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
వెంటనే ఆలోచనలోంచి బయటపడి, డాక్టర్స్, ఆపరేషన్ ఫెయిల్ అయింది, గుండెలోకి రక్తం రావటం లేదు, కమాన్ బీ మెషిన్ ఆఫ్ చేయండి, క్విక్, పేషెంట్ ఇస్ నో మోర్, ఐఎమ్ హెల్ప్లెస్ అన్నాను కళ్ళ నుంచి కారుతున్న నీటిని తుడుచుకుంటూ. ఎప్పుడూ రాని ఏడుపు ఆ క్షణంలో నాకు రాసాగింది. అలా ఏడుస్తూనే పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చుండిపోయాను. కొద్ది క్షణాలు ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు. నా మైండ్ అంతా బ్లాంక్. ఇంతలో నర్సు గట్టిగా, డాక్టర్, రక్తం వస్తోంది అని అరిచింది. అంతే, ఒక్కసారిగా నేను ఆపరేషన్ టేబుల్ దగ్గరికి పరిగెత్తి చూశాను. 4 వైపుల నుంచి 5 వాల్వుల గుండా రక్తం గుండెలోకి ఒక ప్రవాహంలో వస్తోంది. నాకప్పుడు కలిగిన ఆనందం జీవితంలో ఎప్పుడూ కలగలేదు. అప్పుడు గట్టిగా ఆనందంతో నేను అరిచిన అరుపు ఆపరేషన్ థియేటర్ అంతా ప్రతిధ్వనించింది. కమాన్, మిషన్ ఆన్ చేయండి, క్విక్ బీ, పేషెంట్ బతికాడు, గుండె పనిచేస్తోంది అని అరిచాను. అరగంట తర్వాత మిషన్ని తీసి దానికి అమర్చిన రక్తనాళాలను గుండెకి అమర్చి కుట్టేశాం. శ్రీరామ్ను ఐసీయూకి షిఫ్ట్ చేశాం. రెండు రోజుల తర్వాత మధులికను ఐసీయూలోకి తీసుకెళ్లి శ్రీరామ్ను చూపించారు. ఆమె ఆనందంతో నా కాళ్లకు నమస్కారం పెట్టి, డాక్టర్, నిజంగా మీరు దేవుడు, మీరే నా కొడుకు ప్రాణాలు కాపాడారు అంది బయట కొంగుతో కళ్ళను తుడుచుకుంటూ. అమ్మా, ఆపరేషన్కి ముందు శ్రీరామ్ గుండెల్లో దేవుడు ఉంటాడని మా అమ్మ చెప్పింది. ఆపరేషన్ అప్పుడు అతను ఎలా ఉంటాడో చూసి చెప్పండి అని అడిగాడు. ఇప్పుడు వాడికి నేనేం చెప్పాలి? పిల్లలకి అమ్మ ఏం చెప్పినా నిజమే నమ్మేస్తారు. వాడికి నేను దేవుడు లేడని చెప్పి అమ్మ మీద వాడికి ఉన్న నమ్మకాన్ని వమ్ము చెయ్యలేను. అలా అని ఉన్నాడని అబద్ధం చెప్పలేను. మొన్నటి నుంచి నాలోని ఈ ఘర్షణ నన్ను నిద్రపోనివ్వటం లేదు అన్నాను. అప్పుడు మధులిక, డాక్టర్, ఇప్పుడు మాత్రం అమ్మ చెప్పింది అబద్ధం ఎలా అయ్యింది? నిజమే అయింది. ఆపరేషన్ ఫెయిల్ అయి రక్తం గుండెల్లోకి రాని సమయంలో మళ్ళీ రక్తం ఎలా వచ్చింది? దేవుడు గుండెలో ఉన్నాడు కాబట్టే అలా రక్తం 4 వైపుల నుంచి తన్నుకొచ్చి వాడికి ఆయుష్ పోసింది. లేకపోతే సాధ్యమా చెప్పండి? దేవుడంటే వ్యక్తే కానక్కర్లేదు, మీరే దేవుడి రూపంలో వచ్చి వాడిని బతికించారు. దేవుడంటే అనుభవం. మీరు వాడి గుండెల్లో రక్తాన్ని చూసి ఆనందాన్ని అనుభవించారు. ఆ అనుభవమే దేవుడు. మీరు వాడితో దేవుణ్ణి చూశానని, రక్తంలో కలిసిపోయి ఎర్రగా రక్తంలో ఉన్నాడని చెప్పండి అంది ఆనందంతో. మధులిక మాటలు నా చెవులకు అమృతప్రాయంగా వినిపించసాగాయి. ఆమె మాటలు విన్న తర్వాత నాకు ఎదలో వినిపించేది సవ్వడి కాదని, అది ప్రణవనాదమని అనిపించింది. వెంటనే ఆమెకు 2 చేతులు జోడించి దండం పెట్టాను. 10 రోజుల తర్వాత శ్రీరామ్ డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిపోయాడు. మధులిక ఫీజు గురించి నన్ను అడిగినప్పుడు, ఫీజు ఇవ్వక్కర్లేదు, వాడు పెద్దవాడై వృద్ధులోకి వచ్చినప్పుడు అన్నార్తులకు సహాయం చేయమనండి, ఇప్పుడు వాడిని కాపాడిన దేవుడు అప్పుడు సంతోషిస్తాడు అని నేను చెప్పగానే ఆమె, పిల్లాడు శ్రీరామ్ నాకు దండం పెట్టి వెళ్ళిపోయారు. మీరింతవరకు ప్రణవనాదం కథ విన్నారు. రచన శ్రీ గన్నవరపు నరసింహమూర్తి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.